నీట్ పేపర్ లీక్ కేసులో అరెస్టుల సంఖ్య 8కి చేరింది. పూణేకు చెందిన బోటనీ లెక్చరర్ మనీషా గురునాథ్ను ఢిల్లీలో అరెస్ట్ చేశారు. నీట్ పేపర్ తయారీ టీంలో ఉన్న మనీషా కీలకంగా వ్యవహరించినట్లు గుర్తించారు. నీట్ పేపర్ లీక్ కేసుకు సంబంధించి అరెస్టుల సంఖ్య 8 వరకు చేరింది. పూణేకు చెందిన బోటనీ లెక్చరర్ మనీషా గురునాథ్ను ఢిల్లీలో అరెస్ట్ చేశారు అధికారులు. నీట్ పేపర్ తయారీ టీంలో ఉన్న మనీషా కీలకంగా ఈ పేపర్ లీకేజ్ కి సంబంధించి కీలకంగా వ్యవహరించినట్లుగా కూడా సిబిఐ అధికారులు గుర్తించారు. నీట్ పేపర్ లీక్ కేసులో అరెస్టుల పర్వం 8కి చేరింది. ఇటు పూణేకి చెందిన బోటనీ లెక్చరర్ అయిన మనీషా గురునాథ్ ను ఢిల్లీలో అరెస్ట్ చేశారు సిబిఐ అధికారులు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, నీట్ పేపర్ తయారీ టీంలో ఉన్నటువంటి మనీషాయే ఇందులో పేపర్ లీకేజ్ కి సంబంధించి కీలకంగా వ్యవహరించినట్టు కూడా అధికారులు గుర్తించారు. మరి ఈ అరెస్టుల పర్వం ఇంకా ఎంతవరకు కొనసాగబోతుంది, ఇంకా ఎవరెవరు ఉన్నారని ఇటు అధికారులు చెప్తున్నారు? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో పోలీసులు కేసు దర్యాప్తును వేగవంతం చేయడం జరిగింది. ఇప్పటికే ప్రధాన నిందితులను అరెస్ట్ చేసి దీని వెనకాల ఉన్నటువంటి కారకుల మీద ఫోకస్ చేశారు. ఇందులో భాగంగానే పుణేకు చెందినటువంటి బోటనీ లెక్చరర్ మనీషా గురునాథ్ ను ఢిల్లీలో అరెస్ట్ చేయడం జరిగింది. నీట్ పేపర్ తయారీ టీంలో ఉన్న మనీషా ఈ లీకేజీ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినట్లు గుర్తించారు. ఆమె ద్వారానే పేపర్ లీక్ వ్యవహారంలో ఆమె కీ రోల్ పోషించారు ఇతర నిందితులతో కలిసి అన్నటువంటి విషయంలో భాగంగానే ఆమెను అదుపులోకి తీసుకోవడం జరిగింది. మొదటిగా అరెస్టు కాబట్టినటువంటి ప్రధాన నిందితుల నుంచి సమాచారం అనంతరం ఒక్కొక్కరుగా ఎవరెవరు ఉన్నారు అనేది కూడా ప్రస్తుతం బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఈ యొక్క నీట్ పేపర్ కు సంబంధించి గత కొంత కాలం నుంచి వస్తున్నటువంటి విమర్శల తర్వాత ఈ పేపరు ఎగ్జామ్ ను ఇప్పటికే రద్దు చేయడం జరిగింది. మరలా జూన్ లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నట్లు కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. మరి ముఖ్యంగా మెడికల్ ఎంట్రన్స్ కు సంబంధించి విద్యార్థులందరూ ఆతృతగా ఎదురు చూసినటువంటి సందర్భంలోనే యొక్క లీకేజ్ వ్యవహారం ఒక్కసారిగా కలకలం సృష్టించింది. మొదట అనేక మంది 1 నిమిషం లేట్ అయినా సరే విద్యార్థులను ఎగ్జామ్ కు అటెండ్ అవ్వకపోవడం, దీనికి సంబంధించి పర్మిషన్ అనేది లేకపోవడంతో ఎంతో మంది వెనుదిరగాల్సినటువంటి సిచ్యువేషన్ అనేది ఉంది. తీరా పేపర్ లీకేజ్ కు సంబంధించి ఇప్పుడు ఎగ్జామ్ రాసిన వాళ్ళందరూ కూడా మరలా ఎగ్జామ్ రాయాల్సినటువంటి సిచ్యువేషన్స్ ఏర్పడ్డాయి. ఇందులో ప్రధాన నిందితులమైన ఫోకస్ చేయడం జరిగింది. అందులో భాగంగానే బోటనీ లెక్చరర్ మనీషా గురునాథ్ ను ఆమె పాత్రకు సంబంధించి కూడా ఐడెంటిఫై చేసిన తర్వాత ప్రస్తుతం ఢిల్లీలో పారిపోతున్నటువంటి సందర్భంలోనే పోలీసులు ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేశారు. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ.